అనుకోలేదు. So guys, it's coming back. Hey guys, we are getting a new puppy, and this is our puppy. Let's go. Here is she. ఇక్కడ లోపలికి రండి. లోపలికి రండి. ఓపెన్ చేయని ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. తీసుకో ఏమనేది కదా పట్టుకొని సరే థర్టీ అండి 45 ఇట్రండి సీట్ అయింది. ముందే చూసేసిన పోతున్నాం. వెళ్ళ కదా దూరం పెట్టు. అట్లా ఆపద్దే. ఏం కాదు కొంచెమే పెట్టు. వద్దున్నాను కొంచెం రండి తింటే దీనికి ఎంత ఆకలిస్తుందని This is mommy, your mommy. Finally you came, huh? This is your mommy. I'm your sissy. Sissy brand. Sissy. నా బొజ్జి కన్నా వచ్చాయినా. లూతో కుట్టి లూతో నాను నీకు అసలు చిగ్లేయా దోకలేనే. దీనికి ఇట్లా తింటుంది మమ్మీ. అచ్చా చేచి ఉన్నాయా? చిన్న గిన్నెల వాటర్ చేచి ఉన్నాయా నీకు? యాక్చువల్ గా ఇప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో కాల్ చేసి గురించి చెప్తున్నాం. ఎవరికి ఐడియా కూడా లేదు మేము కుక్క తీసుకుంటున్నామని. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వీడియో కాల్ దెమ్. ఒక సర్ప్రైజ్. గుడ్ నైట్. హాయ్
గున్ని షాక్ అవ్వక అంతే. షాక్ అసలు అవ్వక ప్లీజ్. కంబెటా బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఎప్పుడో గెజ్జి ఎన్నో రోజులు అయిపోయింది కొన్ని. దాని చెప్పి ఈరోజే దాని బయటికి రమ్మను. షిజు గ్రీష్ అక్క అంతే, మాకు ఇష్టం తీసుకున్నాం. 12,000. పనుకుంది. అదే చెప్పినాం. అదే అంటే మన గెస్ట్లు అన్ని కరెక్టే. ప్లూటో స్టే 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 బేబీ స్టే ప్లూటో స్టే. అరపంత కాలేదు స్టే నోను అది ఏడిపోయింది చూడు బెల్ట్. ఇచ్చేసా నేను. బెల్ట్ తీసి ఇచ్చేసా. హై ఫై హై ఫై. షేకి 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 షేకి. గుడ్ బాయ్. టీను సతాయిస్తున్నావు. ఇట్రా షేకి. ఇంట్లో బాగున్నప్పుడు చెప్పి నేర్పినాను అవన్నీ. హ్యాండ్ షేక్ హై ఫై హై ఫై హై ఫై. ఎంత కఠినాత్మరా లేదు. గుడ్ బాయ్ తిను కమ్ బ్రస్ట్ రాలి. అట్లా చేయకపోతే దానికి ఆ స్మెల్ ఆడ తిన్నది కదా, అది గుర్తుపట్టి ఎట్లా చేసింది చూసినావు? స్మెల్ గుర్తుపట్టి నేను చూపించి తీసుకొచ్చిన దాన్ని. అది పాపం కడపంతా ఖాళీ అయింది. ఆడుకుంది కదా మరి అప్పటి నుంచి. దూరం పెట్టు. ఇంకా జియో పోసేసింది, వామిటింగ్ పోసింది అంతా. వామిటింగ్ చేసిన తర్వాత ఏం తినిపించలేదానికి. వాడదంతా కాదు. ఇంటికి రాగా తిన్నది 2:30కి. ఒకసారి మళ్ళీ తీస్తే అక్క కలిసి చేయకు ఇంకా చాలు. నేర్పిలేం ట్రైనింగ్. ఏంది అట్లా చేస్తున్నది? కమల్ పోగొట్టేసినవా? ఉంది ఇక్కడ. పాపం నా మీద ఎట్లా పడ్డది. సడన్గా అది వీక్గా ఉండడం స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా మాకు అర్థం కాలేదు వైరల్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ టైం ఒక పెట్ని మేము పెంచుకోవడము. సో అది అట్లా వీక్గా చేస్తుంటే కూడా అలా ఒకటే కార్నర్లో ఉంటుంటే కూడా మాకు అర్థం కాలేదు. జస్ట్ నార్మల్ బిహేవియర్ అనుకున్నాము. ఇంకా డాక్టర్కి కాల్ చేసి ఇలా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని చెప్తే మేము అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోయాము హాస్పిటల్కి. ఇలా బాస్కెట్లో వేసి తీసుకెళ్ళాము. అందరు దాంతో ఆడుకున్నారు. అప్పుడు దాంతో దాన్ని ఎత్తుకొని మొత్తం చాలా వీక్గా ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బెడ్కి. సో మమ్మీ ఆఫీస్కి వచ్చాము. సో మమ్మీ స్కూల్లో ప్రిన్సిపల్. సో దీన్ని ఇప్పుడు తీసుకెళ్తున్నాము హాస్పిటల్కి. పాపం వీక్గా ఉంది వచ్చినప్పటి నుంచి. సో వామిటింగ్స్ అవుతున్నాయి దానికి, ఇంకా మోషన్స్లో బ్లడ్ వస్తుంది. సో తీసుకెళ్ళాలి ఇప్పుడు. కుక్క పడుకుంది. బాధగా ఉంది. వచ్చి ఒక్కరోజు అయింది, మళ్ళీ వీక్ అయిపోయింది. అసలు చాలా లెథర్జిక్ అయిపోయింది. అసలు ఆడుకోవట్లేదు, యాక్టివ్గా ఇంట్లో ఉరకట్లేదు. ఇంకా మోషన్స్లో కొంచెం బ్లడ్ వస్తుంది. సో నాకు చాలా భయమైంది చూడంగానే. సో గూగుల్లో సెర్చ్ చేసి సమ్ రీనల్ ఇన్ఫెక్షన్ అన్నారు. సో చూడాలి ఇప్పుడు వెటర్నేరియన్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు చాలా బాధ వేస్తుంది. ఒక చిన్న
మెంబర్ వచ్చాక బేబీ వచ్చినాక ఇంట్లో ఎలా ఉంటుంది అలాగే మొత్తం దీనికి అన్నీ చేయాలి, ఇవి చూసుకోవాలి మంచిగా. సో చూడండి. సో మీరు వీడియోలో చూసినట్టే అప్పుడు అది అలా వీక్గా పడుకుంటూ ఉంది ఎప్పుడు ఒకటే కార్నర్లో. అప్పుడు మాకు అర్థం కాలేదు దానికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందని, పార్వో వైరస్ వచ్చిందని అసలు అర్థం కాలేదు. నార్మల్గా అప్పుడప్పుడు దానికి డీవార్మింగ్ చేయించారు ఆ రోజే. డీవార్మింగ్ చేపిస్తే అలాగే వీక్ ఉంటుంది ఒక రోజు 2 రోజులు. అలా డీవార్మింగ్ వల్ల వీక్ ఉందని అనుకున్నాం కానీ అది యాక్టివ్గా లేదు, ఆడుకోవట్లేదు. అలా పడుకుందంటే అలా వీక్ ఉందని అసలు అనుకోలేదు. And this unexpected thing happened. Yes. మా ప్లూటో మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చేసింది. యాక్చువల్లీ కిందనే ఉంది, మమ్మీ తీసుకొస్తుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ దానికి పార్వో వైరస్ వచ్చింది. సో పార్వో వైరస్ నుంచి ఇట్స్ సర్వైవ్ పార్వో వైరస్. సో పార్వో వైరస్ ట్రీట్ అయిపోయింది, ట్రీట్మెంట్ ఇచ్చారు, ట్రీట్ అయిపోయింది. మొత్తం మంచిగా వాటర్ రావట్లేదు సంతోషంలో. అంటే మొత్తం రికవర్ అయిపోయింది. ఇప్పుడు రికవర్ అయిపోయాక మా ఇంటికి వస్తుంది. సో ఇదే రాసి పెట్టింది అనుకుంటా గాయస్. సో ఇదే వస్తుంది మళ్ళీ. సో మేము మొత్తం హోప్స్ వదిలేసుకున్నాము, ఇంకా కొత్తది తీసుకుందామా అది ఇది అని. ఇల్లు మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేసేసాము. సో బ్లీచ్తో తుడిచేసాము, దాని థింగ్స్ అన్నీ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసేసాము మొత్తము. హాట్ వాటర్లో తుడిచి మొత్తం బ్లీచ్లో అన్నీ వాష్ చేసేసాము. సో థింగ్స్ ఒకటి హ్యాండ్ వాష్ ఇంకా హాట్ వాటర్లో మంచిగా దాన్ని వాష్ చేసామన్నమాట. అంత చేస్తే చాలని చెప్పారు. సో ఇల్లు మొత్తం అయితే బ్లీచ్తో మొత్తం కూర్చాము. సో ఇట్ హ్యాస్ కమ్. సో ఐల్ షో యూ. మీద నేను కాడవడ్లు ఇచ్చిండు. స్మెల్ వస్తుందా ఫుల్? నన్ను తుడుస్తలే ఆగు. బెటర్ ఇస్తాం. తెచ్చుకోరు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి. పక్కనింటి వాళ్ళది. అవునా? అది బాగుంది. ఎంత చిన్నగా ఉంది కదా మమ్మీ, ఇంత చిన్నగా ఉంది చూసినావా? ఏ కమ్మియర్ చూపి అంత గట్టిగా వచ్చిందండి. మళ్ళీ ఎంత బరువు ఇస్తుంది.